దేవుడు ఈ యొక్క లోకంలో నిన్ను సృష్టించింది తన పని చేయడానికి. నీవు ఒకటి ప్రార్థన చేయి. దేవా, నా అవసరం ఎవరికుంది? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మీరు శోధనలో ప్రవేశించకుండునట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అవును, మనము శోధనలోకి వెళ్లకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వస్తుంది. కనుక మనకు యెహోవా జ్ఞానం ఇవ్వాలని కోరుకుందాము. రోమా పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధాత్మ కలుగుటయే మీకు ఫలము.